దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని దేవుని యొక్క మాటలను వినడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయన పాద సన్నిధిలో చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి చాలా బాగున్నా. మీరు మీ అనుదిన ప్రార్థనలో ఈ కార్యక్రమాన్ని, దేవుని యొక్క సేవను జ్ఞాపకం చేసుకుని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామమున మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు కనుకనే మనమందరం శారీరకంగా ఆత్మీయంగా కూడా క్షేమాభివృద్ధిలో ఉండగలుగుతూ ఉన్నాం. మనం అనుకోవచ్చు, నా ప్రార్థన, నా భక్తి, దానిని బట్టి నేను క్షేమంగా ఉన్నాను, ఆశీర్వదించబడుతున్నానని అనుకోవచ్చు. కానీ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఉచితమైన కృప మనకు తోడుగా ఉన్నది కనుకనే మనము శారీరకంగా ఆత్మీయంగా కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాం అనేటువంటిది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మనలను దేవుడు పరిశీలించి చూస్తే మనకు కనిపించనటువంటి తప్పులు దేవునికి ఎన్నో కనిపిస్తాయి. అందును బట్టి మనము దేవుని యొక్క కృపను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకొని మనం ముందుకు కొనసాగుతాం. దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి దేవుని సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను, బైబిల్స్ ఉన్నవాళ్ళు తీసుకొని చూడండి. అవకాశం ఉంటే ఈ రిఫరెన్సెస్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి ఒక పత్రిక వ్రాస్తూ ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాట వ్రాసినటువంటి వాడు పౌలు భక్తుడైనా, వ్రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సంగతి మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఏ పుస్తకమును, ఏ భాగమును ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వ్రాసినటువంటి వాళ్ళుగా ఉన్నారేమో, కానీ అంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, ఇలాగా 5 కాండములు వ్రాసినటువంటి వాడు మోషే. అలాగే నూతన నిబంధనకు వచ్చినప్పుడు ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి వాడు అపోస్తుడైనటువంటి యోహాను. లూకా సువార్త వ్రాసినటువంటి వాడు వేరు, మత్తయి సువార్త వ్రాసినటువంటి వారు వేరు. ఇలాగ ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు వ్రాసినా, వ్రాయించినటువంటి వాడు మాత్రము పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలంపును కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కనుకనే మనకు ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి వర్తమానము, నీకు నాకు మేలులు, ఆశీర్వాదాలు కలుగజేసేటువంటి రీతిలో దేవుడు తన సందేశాన్ని మనకు కొన్నిసార్లు ప్రేమపూర్వకంగా చెప్తున్నాడు,
కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం మేలు పొందటం కోసమే ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి. అందులో భాగంగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఎలా ఉంటారంటే దేవుని కుమారులై ఉంటారు అనేటువంటి ఒక సత్యాన్ని చెప్తా ఉన్నాడు. ఒక వాస్తవాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు కొన్ని మాటలు తెలుసు, కానీ మనం వాటి మీద దృష్టిని ఉంచనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. అది చాలా పొరపాటు. దేవుని యొక్క మాట మీద మనము మనసును నిలిపి ఉంచాలి. దేవుని మాట వినేటువంటి సమయంలో కానీ, దేవుని వెంబడించేటువంటి విషయంలో కానీ మనము జాగ్రత్త వహించవలసినటువంటి వాళ్ళంగా ఖచ్చితంగా ఉన్నాం. లేకపోతే ఏమవుతుందంటే మనము మన ఇష్టానుసారంగా మన ఇష్టమైనటువంటి మార్గాలలో, మనము ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలలో, అపవాది మార్గాలలో మనం ప్రయాణమై వెళ్ళేటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. తద్వారా అది మనలను నాశనానికి నడిపిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకరీతిగా నీవు జ్ఞానవంతుడువు కావచ్చు, జ్ఞానవంతురాలుగా ఉండొచ్చు. ఈ లోకరీతిగా మంచి చదువును చదువుకొని మంచి డిగ్రీలు పొందుకోవచ్చు, డాక్టరేట్ సంపాదించవచ్చు కూడా. చాలా మంచి వ్యాపారం చేయగలిగినటువంటి తెలివితేటలను కలిగి ఉండొచ్చేమో. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు కదా, నీ ఆత్మీయ స్థితిని ఉన్నతంగా నిలబెట్టేటువంటిది దేవుడు, దేవుని యొక్క వాక్యము, దేవుడిచ్చినటువంటి జ్ఞానమే. అందును బట్టి మనము దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. చాలాసార్లు నేను చెప్తా ఉన్నా. ఉదాహరణగా ఒకే రిఫరెన్స్ చెప్తా ఉంటా. ద్వితీయోపదేశకాండము గ్రంథంలో 28వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని, శ్రద్ధగా విని, శ్రద్ధగా విని. మనం అన్ని విషయాలలో శ్రద్ధగా ఉంటాం, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అశ్రద్ధ అనేటువంటిది మనలో ఎక్కువ పని చేస్తూ ఉన్నది. అశ్రద్ధగా మనం పాటలు పాడం, కీర్తనలు పాడి దేవుని నామాన్ని స్తుతించము. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు. అసలు ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నామంటే దేవుని కృపే కదా. ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు తెలిసి తెలియక కూడా నడుస్తున్నటువంటి పరిస్థితులు నీకున్నాయి. వాటన్నిటిలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు కాపుదలనిచ్చాడు. నీ జీవితంలో నష్టపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నష్టాన్ని తీసివేసి నీకు ప్రయోజనాన్ని కూడా అనుగ్రహించాడు. నీకు తెలియలా. ఇలా దేవుడు నీ పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, నీకు ఇచ్చినటువంటి మేళ్లను బట్టి, ఆశీర్వాదాలను బట్టి నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో ఈ మేలు ఇచ్చావు నాయన, నా బిడ్డలను మీరు ఆశీర్వదించారు. దేనికి పనికిరాడు అనుకున్నటువంటి నా బిడ్డ చక్కగా చదువుకుంటున్నాడు, ఒక డిగ్రీ సంపాదించుకున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు, తన కాళ్ళ మీద తను బ్రతకడానికి మీ ప్రేమ, మీరు చూపించిన కృప, ఆ బిడ్డ పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, వీటన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన. మా వ్యాపారాన్ని మీరు ఆశీర్వదిస్తున్నారు. మేము వెళ్ళేటువంటి ప్రయాణాలలో, మా రాకపోకల్లో మాకు తోడుగా ఉంటా ఉన్నారు. మా ఉద్యోగాలలో, మా బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో, మాకు కలిగినటువంటి వ్యతిరేకతల్లో, అనారోగ్య పరిస్థితులలో ఎవరు నాకు లేరా అనేటువంటి పరిస్థితులు నాకు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. కానీ మీరు నాకు తోడుగా ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చారు, బలం ఇచ్చారు, లేవనెత్తారు. వీటన్నిటిని బట్టి మీకు వందనాలు నాయన అని మనం దేవుని స్తుతించాలి. స్తుతిస్తున్నామా? చాలామంది మర్చిపోతూ ఉన్నారు దేవుని స్తుతించడం. నోటితోటి స్తుతిస్తున్నారు కానీ హృదయం అంతటితోటి దేవుని ఆరాధన చేయటంలా. కారణం ఏంటి అంటే, ఒకటి, వారు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడటం లేదు.
దేవుని యొక్క ఆత్మచేత వారు నడిపించబడటం లేదు అంటే దురాత్మ చేత వాళ్ళు నడిపించబడతా ఉన్నారు. చాలామంది నేటి దినాలలో ఇదే అనుభవంలో ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో దేవుడు వారిని తన కుమారులుగా, తన కుమార్తెలనుగా, తన బిడ్డలుగా ఆయన చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనమే మన ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మనలను నడిపించేటువంటిదిగా ఉన్నది. ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనలను మనము దేవునికి సమర్పించుకుంటే, మన మీద అధికారాన్ని దేవునికి మనము అప్పగించుకుంటే, దేవుని యొక్క ఆత్మ మనలను తప్పనిసరిగా నడిపిస్తాడు. మనము మన మీద అధికారాన్ని దేవునికి ఇవ్వకుండా సాతానుకే ఇచ్చినట్లయితే, సాతాను యొక్క ప్రభావములకు, అపవాది యొక్క ప్రేరేపణలకు మనము గురైపోయి మనము అపవాది మార్గంలో నిలిచి నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు తప్పనిసరిగా ఉన్నాయి. గడిచిన జీవితంలో నేను మారు మనసు పొందాను బ్రదర్. నేను పరిచర్యలో ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నా, దేవుని సన్నిధుల్ని నేను వెంబడిస్తూ ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక బలహీనతను బట్టి అపవాది మనలో వాడు పాగా వేసేవాడుగా ఉన్నాడు. వాడు నెమ్మదిగా మన హృదయాన్ని వశపరుచుకునేటువంటి పరిస్థితుల్లో వాడి ప్లాన్ వాడు చేస్తూ ఉన్నాడు. నువ్వెలా ఉన్నావో ప్రియదేవుని బిడ్డలారా, మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో మోకరిస్తే మన హృదయం ఎలా ఉంది? మనం బలముగా ఉన్నామా, బలహీనంగా ఉన్నామా? అపవాది మనలను మింగివేసేటువంటి వాడుగా ఉన్నాడా, ఎలా ఉన్నాడు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలహీనులముగా ఉండకూడదు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు మనకు శోధన ఎదురైతే వాటిని జయించేటువంటి వాళ్ళంగా ఉన్నాం. దేవుడు ఏదేను తోటను ఏర్పాటు చేసి ఆదాము అవ్వలను అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ తొలి దినములలో దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు కదా. ఈ యొక్క తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములలో దేన్నైనా మీరు తినండి, కానీ ఇదిగో ఈ వృక్ష ఫలమును, ఈ మంచి చెడ్డలను తెలియజేసేటువంటి ఈ ఫలాన్ని మాత్రం మీరు తినొద్దు అని చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మాట అపవాది ఎలా చూశాడో తెలుసా? చూడండి, ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయములో మొదటి వచనంలో ఒక మాట వ్రాయబడింది. అది అనగా ఆ సర్పము కుయుక్తి కలిగినటువంటిది కనుక అది ఎలా ఉన్నదంటే, ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. హవ్వతోటి సాతాను సర్పముగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా, అంటా ఉన్నాడు, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీతో చెప్పాడా అనేటువంటి ఒక ప్రశ్న వేసినప్పుడు అక్కడ హవ్వన్నది అది ఆమె క్లియర్గా సాతానికి తెలియజేసింది. అవును, అన్ని ఫలాలు ఏదైనా తినమన్నాడు, కానీ ఇదిగో ఈ చెట్టు యొక్క ఫలం మాత్రము తినొద్దు. ఒకవేళ అది తిన్నట్లయితే మేము చనిపోతాము అని చెప్పాడు దేవుడు అని చెప్తే సాతాను అంటా ఉన్నాడు, మీరు చావనే చావరు. దేవుని యొక్క మాటకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడతాడు అపవాది. దేవుడు మనకు ఆరోగ్యము కలుగజేసేటువంటి మార్గంలో మనల్ని నడిపించాలని చూస్తే అపవాది మనకు అనారోగ్యము కలుగజేసేటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మనము ఆరోగ్య విషయంలో శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా
క్షేమాభివృద్ధిలోనికి మనము ఎక్కేటువంటి మార్గంలో మనం నడవాలి అంటే అపవాది ఏమంటాడంటే అది కాదు మీరు వెళ్ళాల్సినటువంటి మార్గం ఇది, దానిలో వెళ్ళాలంటే మీకు కష్టము, మీ దేవుడే చెప్పాడు కదా అది ఇరుకు మార్గం, ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మీరు పోరాడాలంటున్నారు. ఎందుకు కష్టపడుతున్నారు? మీరు పోరాడాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు పోరాడితే మీకు గాయాలు అవుతాయి కదా, మీకు ఆ గాయాల్లో నుండి రక్తం వస్తుంది కదా, ఎందుకంత బాధ? ఇదిగో ఇది విశాలంగా ఉంది, ఈ మార్గంలో మీరు నడవండి, ఈ మార్గంలో మీరు నడిస్తే మీకు సంతోషం కదా, గాయమైతే మీకు బాధ. ఈ మార్గంలో ఎంతకాలం నడుస్తారు? ఉద్యోగం చేస్తున్నారు, సంపాదన సరిపోతుందా? ఇదిగో లంచం తీసుకో, రోజుకి ఒక 1000 రూపాయలు తీసుకున్న నెలకి ఒక 30,000 వస్తుంది కదా, నీకు వచ్చేటువంటి జీతంకి అది చేదోడు వాదోడుగా ఉంటుంది, నువ్వు నీ కుటుంబము సంతోషంగా ఉండొచ్చు. ఎన్నాళ్ళు సైకిల్ మీద వెళ్తావు? 2 వీలర్ తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు. ఎండలో 2 వీలర్ మీద వెళ్తావా? వర్షం వస్తే తడుస్తావు. ఒక కారు కొనుక్కో, నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంత బాధపడుతున్నావు? లంచం తీసుకో, ఈ దొంగ వ్యాపారం చేయి, గవర్నమెంట్ని మోసగించు, ప్రజల్ని మోసగించు. 1,00,000 రూపాయలు నీ మీదకు వచ్చి పడతా ఉంటాయి, నీ ముందుంటాయి, నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఏంటి నువ్వు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా? కట్టమాకు, దొంగ లెక్కలు చూపించు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల పాపముల ద్వారా అపవాది మనలను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ మాటల్లో ఏదో ఒక దానిలో మీరు మోసపోతూ ఉన్నారేమో. లోకంలో ఉన్నదంతా శరీరాశ కదా, దాన్ని టేస్ట్ చేయండి. వాక్యం అంటా ఉన్నది, టేస్ట్ అండ్ సీ ద లార్డ్ ఈజ్ గుడ్. దేవుని యొక్క మాట, దేవుని యొక్క కార్యాలు రుచి చూడండి. దేవుడు మంచివాడని మీరు చెప్తారు అని చెప్తా ఉంటే, దేవుని మాటలు అవి ఎప్పటికో ముందు ఈ లోకంలో మీరు అనుభవించండి, లోకాన్ని అనుభవించండి. మీరు సంపాదించినటువంటిదంతా ఏం చేస్తారు? క్లబ్కు వెళ్ళు, 5 రోజులు పనిచేశారు కదా ఉద్యోగాల్లో, ఈ శని ఆదివారాలు మీరు ఎంజాయ్ చేయండి. క్లబ్బులకు వెళ్ళండి, పబ్బులకు వెళ్ళండి, జోదమాడండి, లక్షలు వస్తాయి. పోతే 1,00,000 పోతుంది, వస్తే 10 లక్షలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తు పదార్థాలకి యవనస్తులు వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు కాదు, మన దేశంలో ఉన్నవాళ్ళే. మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, గొప్ప గొప్ప పెద్ద పెద్ద పట్టణాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు వచ్చినటువంటి డబ్బునంతా మత్తు పదార్థాలకు బానిసలైపోయి వాళ్ళు లేవలేని స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. ఇదంతా అపవాది మార్గము. చూడటానికి అవి ఎలా ఉంటాయంటే చాలా మంచిగా కనిపిస్తాయి, చాలా మంచిగా ఉన్నాయి. హవ్వ ఆ వృక్ష ఫలాన్ని చూసినప్పుడు అది ఎలా కనిపించిందంటే అది చూడడానికి రమ్యంగా కనిపించిందంట. అపవాది చెప్తా ఉన్నాడు, మీరు ఆ పండు తింటే చనిపోతారా? చావరు, మీరు దేవతలాగా మారిపోతారు. అపవాది వారిని నడిపించింది. రోజు దేవునితోటి సహవాసము చేస్తున్నటువంటి అనుభవంలో ఉన్నారు వాళ్ళు. దేవునితోటి కొంత సమయము ప్రతి దినమున చల్లటి సమయమున దేవునితోటి సహవాసములో దేవుని మాటలు వింటూ ఎదుగుతున్నటువంటి వారి జీవితంలో అపవాది ప్రవేశించి వారి జీవితాన్ని అల్లకల్లోలం చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఏదేను తోటతోటే ఆగిపోలేదు, కానీ నేటి దినములో కూడా మీ కుటుంబంలోనే ఈ మాటలు వింటున్నటువంటి మనలో కూడా అపవాది వాడి కార్యాలను బహుబలంగా జరిగిస్తూ ఉన్నాడు.
క్రైస్తవ కుటుంబాలలో, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారి కుటుంబాలలో, ఆయన పరిచర్య చేస్తున్నటువంటి కుటుంబాలలో, సేవకుల కుటుంబాలలో ఎవరో ఒకరి ద్వారా బలహీనతను కలుగజేసి శోధన మీకు కలుగు చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి రీతిగా, దేవుని మార్గాన్ని చెరిపివేసుకునేట్టుగా నడిపించేటువంటి వాడు దురాత్మ. కానీ మనం ఎలా ఉంటా ఉన్నాం? దేవుని యొక్క ఆత్మచేత మనము నడిపించబడితే, దేవుని యొక్క ఆత్మచేత నీవు నడిపించబడితే, నీ కుటుంబం నడిపించబడితే అది వర్ధిల్లేటువంటిదిగా ఉంటుంది. అది వర్ధిల్లుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమాత్రం దాంట్లో అనుమానం అనేటువంటిది లేనేలేదు. నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క మార్గములో నిలిచి ఉండాలి. ఒక మాట మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాలలో అతని జీవితము ఇక్కడ వ్రాయబడినటువంటి 2 వచనాల రీతిగా నడుస్తూ ఉన్నది. పౌలు ఎలా ఉన్నాడు అంటే ఒక ఉన్నతమైనటువంటి అధికారమును కలిగిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును గమలీయేలు పాదముల యొద్ద కూర్చొని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినటువంటి వాడు. ఏం చేస్తూ ఉన్నాడంటే అధికారుల దగ్గరకు వెళ్ళి అరెస్టు వారెంట్ అడుగుతూ ఉన్నాడు. క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు క్రీస్తుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇదిగో ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలములు ప్రభువారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు, కరపత్రాలు పంచుతూ ఉన్నారు, వాళ్ళు ప్రకటన చేస్తూ ఉన్నారు, యేసే రక్షకుడు అని ప్రకటన చేస్తూ ఉన్నారు. అదంతా ఒట్టి అబద్ధము. వాళ్ళని తీసుకొచ్చి నేను జైల్లో వేస్తాను, నీకేం అధికారం ఉందని వాళ్ళు అడుగుతారు. ఇదిగో ఈ అధికారం నాకు గవర్నమెంట్ ఇచ్చింది అని నేను వాళ్ళకు వారెంట్ చూపించాలి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అధికారుల దగ్గరకు వెళ్ళి నాకు ఆ పత్రికలు ఇవ్వమని వాళ్ళని అడిగి అనేక మందిని హింసించాడు, అనేక మందిని హత్య చేయటానికి కూడా వెనుకాడనటువంటి వాడుగా పౌలు భక్తుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సౌలు తన జీవితం ఆ రీతిగా ఉంది. ఆ రీతిగా ఉన్నటువంటి ఆ జీవితము ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? మారిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా. వెళ్ళేటువంటి మార్గమున ప్రయాణములో దేవుని యొక్క వాక్కు వెలుగుగా ప్రత్యక్షమై దేవుడు అంటూ ఉన్నాడు, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తా ఉన్నావు అని మాట్లాడినప్పుడు మాట విన్నాడు, స్వరం విన్నాడు. అక్కడ ఎవరు కనపడలా. ఆ వెలుగును చూడలేక సౌలు పడిపోయినప్పుడు అతనికి లోకంలో ఏదీ కనపడలా. గుడ్డితనం వచ్చేసింది, గుడ్డితనం వచ్చింది. దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళంటున్నాడు, అననీయ నీ వెళ్ళి అక్కడ సౌలు ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చేయి. అతడు నా నామాన్ని ప్రచురించడానికి నేను ఏర్పాటు చేసుకుని ఉన్నా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అని చెప్పినప్పుడు 18వ వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనంలో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం, ఒక మాట మనం ఆలోచన చేద్దాం. చదివినటువంటి యొక్క వచ్చిన భాగంలో మనం విన్నటువంటి మాటలు ఒకసారి మనము
ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాయంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవాన్ని చూడలేని స్థితిలో పౌలు నాటి దినాన కొన్ని సంవత్సరాలు బ్రతికిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం తెలుసు, కానీ ప్రభువుని చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయేమో. నేటి దినాల్లో చాలామంది పరిస్థితి ఇదే రీతిగా కొనసాగుతూ ఉన్నదేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ప్రభువారని తెలుసు, సత్యము నీకు తెలుసు, కానీ ఆ సత్యమును అనుసరించి నడిచేటువంటి పాదాలే నీకు లేకుండా ఉన్నాయి. అర్థమైందని ఆ మాట? నువ్వు లోక సంబంధమైనటువంటి రీతిగా 2 ఆరోగ్యకరమైన కాళ్ళు నువ్వు కలిగి ఉండొచ్చు, చక్కగా నడుస్తూ ఉండొచ్చు, పరిగెత్తుతూ ఉండొచ్చు, కానీ సత్యము వైపు నడిచేటువంటి కాళ్ళు నీవు లేనటువంటి అవిటివాడిగా ఉన్నావేమో, కుంటివాడిగా ఉన్నావేమో. సత్య మార్గంలో నడవట్లేదు నువ్వంటే అటువంటి పాదాలు నీకు లేనటువంటి స్థితిలో ఉన్నావేమో. యేసు దేవుడని నీకు తెలిసినా, నువ్వు విన్నా, ఆ మాటలు నువ్వు విశ్వాసము చూపించట్లా, ప్రభు దర్శనం నీకు కలగట్లా, లోకరీతిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. యేసే రక్షకుడు అనేటువంటి మాట నీకు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక రీతిగా నీ చెవులో అనేక సార్లు మారుమ్రోగుతూ ఉంది, కానీ నువ్వు లోబడట్లా. లోబడే హృదయం నీకు లేదు. దేవునిని చూసేటువంటి కన్నులు నీకు లేకుండా ఉన్నాయి. లోకాన్ని చూస్తూ ఉన్నాం, లోకాశలను చూస్తూ ఉన్నాం, లోకంలో ఉన్నటువంటి యావత్ పాపాన్ని నువ్వు చూస్తున్నావు, కానీ ప్రభువుని చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే, నాటి దినాన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ పొరలైతే సౌలుకి అడ్డుగా ఉన్నాయో, సత్యాన్ని చూడనివ్వకుండా ఆటంకంగా ఉన్నాయో, అదే పొరలు నీవు కూడా కలిగి ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, మనం ఏం చేయాలి అంటే ఆ పొరలు రాల్చబడాల్సిందే. నీకు అడ్డుగా ఉన్నటువంటి సత్యాన్ని చూడటానికి నీకు ఆటంకమును కలుగు చేస్తున్నటువంటి ఆ పొరలు రాలితేనే నువ్వు వాస్తవాన్ని చూడగలవు, వాస్తవ మార్గంలో నువ్వు నడవగలవు. లేచి ప్రార్థన చేయి. ఇంకా ఎంతకాలం నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి ఆ మనసును నువ్వు కలిగి ఉంటున్నావు? ప్రియ దేవుని బిడ్డ, లేచి నిలబడు, ప్రార్థన చేయి. నీ స్థితి మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ పరిస్థితులు మారిపోవాలంటే నువ్వు లేచి నిలబడి ప్రార్థన చేయాలి. మోకరించు, ప్రార్థన చేయి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. యేసయ్యా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడిన ప్రతి మాట మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నది కనుక మీ యొక్క ఆత్మచేత మేము నడిపించబడేటువంటి అనుభవం మాకు దయచేయండి. ఆత్మానుసారంగా మేము నడిస్తే నాయన శరీర క్రియలను నెరవేర్చము నాయన, మీ కుమారులముగా మేము ఉంటాము గనక ఆ ఉన్నతమైనటువంటి స్థితి, వారసత్వమును మేము కలిగి ఉండేటువంటి ఆ భాగ్యమును మాకందరికీ, మా బిడ్డలకును, మా కుటుంబాలకును, తరతరములకును నాయన మెండుగా మీరు అనుగ్రహించమని, మీ ఆత్మచేత నడిపించబడేటువంటి ఆ జీవితాలు మాకు దయచేయమని, మీకు లోబడే హృదయం మాకు దయచేయమని, ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ, స్పాన్సర్ చేసినటువంటి వారిని మీకే సమర్పించుకుంటూ మీ నామానికి మహిమకరముగా నాయన మంచి ఆరోగ్యమునిచ్చి, చదువుల్లో మంచి ఫలితాన్ని ఇచ్చి, ప్రభువా నాయన మంచి భవిష్యత్తును యవన బిడ్డలకు మీరు అనుగ్రహించి, ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాలు మీరు తోడుగా ఉండి, మీ నామానికి మహిమకరముగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి మీరు అక్కడికి సిద్ధపరచమని మహిమ గంధ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన, కాపుదల, భద్రత చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక.
ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.